ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అనేది స్పష్టంగా కనపడుతుంది. రైట్ రైట్ రామకృష్ణ గారు, సో మొత్తానికి పదవుల పంపకం అనేది చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంది అని అనుకోవాలి. ఎందుకంటే జనసేన బీజేపీ పోటీ చేసిన స్థానాల్లో దాదాపు 30 నియోజకవర్గాల్లో తెలుగుదేశం శ్రేణులు టికెట్లు కోల్పోయారు కాబట్టి వారిని అకామిడేట్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా జనసేనలో కూడా ఇంకా దాదాపు ఇంకొక 20 నుంచి 30 స్థానాల్లో పార్టీ పోటీ చేయాలని చెప్పేసి ఆశావాహులు ఉన్నారు, కొంచెం సమర్థులే ఉన్నారు ఖచ్చితంగా చెప్పుకోవాలి. మరి వారిని జనసేన అకామిడేట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ గురించి చెప్పాలంటే ఈ భారతీయ జనతా పార్టీలో కాపు సామాజిక వర్గానికి పెద్ద ఎత్తున అన్యాయం జరిగిందనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. ఒక్క కాపు కూడా ఈ భారతీయ జనతా పార్టీలో అసెంబ్లీ సీటు కేటాయించకపోవటం అనేది నిజంగా ఈ ఎన్నికల్లో స్పెషల్గా మనం అబ్జర్వ్ చేసినటువంటి అంశం. సో మరి వారికి మరి అక్కడ అకామిడేట్ చేయాల్సిన అవసరం ఉంది. సో మొత్తాన్ని కనుక చూసుకుంటే ఓవరాల్గా ప్రతి పార్టీ కూడా ఈ నామినేటెడ్ పదవుల పంపకం కత్తి మీద సాములాగే ఉంది. ఇటు బీసీలకి దళితులకి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. అవునండి, మీరు చెప్పిన దాని వాస్తవం. ఎందుకంటే మొన్న ఎన్నికల్లో చాలా మంది ఆశావాహులు ఆయా సీట్లు కూడా చాలా మంది కోల్పోయారు. ఆ కోల్పోవడం వల్ల వాళ్ళకి తర్వాత ఎమ్మెల్సీలని లేదా రాష్ట్ర స్థాయి పదవులు అని చెప్పేసి తెలుగుదేశం వారు దగ్గర దగ్గర 144 సీట్లు పోటీ చేస్తే 135 ఎక్కడం జరిగింది. ఆ రకంగా వాళ్ళు 9 సీట్లు కోల్పోవడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ గారు 21కి 21కి 100% రిజల్ట్ చేసి దేశంలో ఒక చరిత్ర సృష్టించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. బీజేపీ వారు అయితే 10 సీట్లు పోటీ చేస్తే 8 వారు నెగ్గారు, 2 సీట్లు వారికి, టోటల్ గా 11 సీట్లు మనకు అంచనా ప్రకారం కోల్పోవడం జరిగింది. వైసీపీ వారు నెగ్గారు. అంటే 11 సీట్లలో వారు కోల్పోవడం వల్ల అక్కడ ఆశావాహులు ఉంటారు, అదొక అంశము. రెండో అంశము, ఈ సీట్ల కేటాయింపులో కూడా సర్దుబాటులో చాలా మంది ఎంతదాకా మీరు అన్నట్టుగా అటు జనసేన ఉండి తెలుగుదేశం నుండి బలాలు ఉన్నా కూడా పరిస్థితుల రీత్యా అక్కడ వారు కొన్ని సీట్లు వారు వదులుకోవడం, కొన్ని సీట్లు వీరు వదులుకోవడం వల్ల ఆయా వ్యక్తుల్ని మరి ఐడెంటిఫై చేయవలసినటువంటి బాధ్యత ఎంత మీద ఉంది. చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు ఇవన్నీ. ఎందుకంటే ప్రోటోకాల్ పదవులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఓడిపోయినటువంటి 11 నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో, కూటమి ఓడిపోయిన 11 నియోజకవర్గాల్లో వారు ఖచ్చితంగా ప్రోటోకాల్ అకామిడేట్ చేయకపోతే అక్కడ వారికి పట్టు ఉండదు నియోజకవర్గంలో, అది ఖచ్చితంగా ఇస్తారు. సో ఇలా చూసుకుంటా పోతే రైట్ రైట్ మీ వాయిస్ మ్యూట్ లో పడింది రామకృష్ణ గారు. సార్ వినపడుతుందా సార్? వినిపిస్తుంది, చెప్పండి, కంటిన్యూ చేయండి. అంటే ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే గ్రామ స్థాయి నుంచి ఆ గ్రౌండ్ ఆ బేస్మెంట్ మనకు లేకపోతే ఆయా పార్టీలు దెబ్బతింటాయి. అందుకని గ్రామ స్థాయిలో ఎవరు కష్టపడ్డారు, మండల స్థాయిలో ఎవరున్నారు, సపోజ్ నియోజకవర్గ స్థాయి వరకు అయినా మనం ఐడెంటిఫై చేయగలిగితే నియోజకవర్గ స్థాయిలో ఎవరెవరు కష్టపడ్డారు అనేది ఒక లిస్టు, అట్లాగే జిల్లా స్థాయిలో ఎవరు, రాష్ట్ర స్థాయిలో ఎవరు, ఈ రకంగా వాళ్ళ ఒక లిస్టులు వాళ్ళు మనం ఐడెంటిఫై చేసుకోగలిగితే ఆయా పార్టీలు ఆ లిస్టుని ఒక సూట్ చేసుకుని నియోజకవర్గాల్లో ఎవరిని బలపరచాలి. ఎందుకంటే ఇప్పుడు కమిటీలు కూడా ఈ పోస్టులు కూడా చాలా పోస్టులు ఉన్నాయి. దాదాపు 300 పైచీలకు 50 కార్పొరేషన్లు ఉన్నాయి, లేకపోతే రాష్ట్ర స్థాయి పదవులు ఉన్నాయి, జిల్లా స్థాయి సెంట్రల్ బ్యాంకులు కానీ, లేకపోతే డిసిఎంఎస్లు కానీ, జిల్లా స్థాయి కానీ నామినేటెడ్ పోస్ట్ చాలా పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులన్నిటికీ కూడా ఎవరిని జిల్లా స్థాయిలో పెట్టాలి, ఎవరిని రాష్ట్ర స్థాయిలో పెట్టాలి, ఆ గ్రేడింగ్ ఇంకా కాదనుకుంటే ఇంకా బాగా చదువుకుని రాష్ట్రానికి ఉపయోగపడే వ్యక్తులు ఎవరైనా ఉంటే వారిని కేంద్రానికి పంపించి కేంద్రంలో ఏ రకంగా మన పథకాలు తెచ్చుకోవడానికి ఏ కార్పొరేషన్ లో మనం వారిని ఇన్కార్పొరేట్ చేసి వాళ్ళు కూడా వారి ద్వారా కూడా మనం సాధించుకునే విషయంలో కొంతమందిని కేంద్రానికి కూడా పంపించుకోవడం వల్ల రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. మన పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా గౌరవించిన వాళ్ళు అవుతాం. కాబట్టి కేంద్రానికి పంపించే వ్యక్తులు, రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తులు, అలాగే నియోజకవర్గ స్థాయిలో పదవులు, జిల్లా పదవులు చాలా ఉన్నాయి. ఆ పంచి పెట్టేటప్పుడు మాత్రం వారు పనిచేసేటువంటి ఇందాక అన్నట్టుగా కష్టపడే వ్యక్తుల్ని ఐడెంటిఫై చేయడమే చాలా ప్రక్రియ ఉంటుంది. వడపోత విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. ఆ పార్టీలు అలా చేయడం వల్ల ఏమవుతుందంటే భవిష్యత్తులో అరే మనం కష్టపడితే మనకు వస్తుందిరా, పార్టీ మనకు గుర్తిస్తుందిరా, మనం కష్టపడటం వల్ల మనకి ఎప్పుడైనా విలువ ఉంటుందిరా అనేది ఆ నమ్మకం పార్టీ కలగజేయకపోతే మాత్రం అవకాశవాదులకు మాత్రం ఇస్తేరా నామినేషన్ పదంలో ఎవరికైనా ఇస్తే భవిష్యత్తులో పార్టీ మీద పడిపోతుంది ఆ ప్రభావం. అవకాశవాదులకు ఇచ్చేసారని వస్తుంది, కష్టపడే వాళ్ళకి ఇవ్వడం వల్ల. ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసింది.
మొత్తం రామకృష్ణ గారు మీరెవరో టార్గెట్ చేస్తున్నట్లు నాకైతే అనిపిస్తా ఉంది. ఎవరో ప్రయత్నం చేస్తున్నట్టున్నారు అవకాశవాదులు మీ నియోజకవర్గంలోనే మీ జిల్లాలోనూ. అసలు లేదు సార్, అట్లాగేమి లేదు సార్. అంటే నేను చెప్పేది జనరల్ గా ఆయా పార్టీలు అది పాటించకపోతే ఆ పార్టీ మీద ఆ విధానం దెబ్బతింటదన్నది నా విషయాన్ని మీ ద్వారా పార్టీలకు తెలియజేయాలి. నాకైతే చాలా నమ్మకం ఉంది, ఎందుకంటే అందరూ కూడా అనుభవం వ్యక్తులు, యంత్రాంగం ఉంది, బాగా లిస్టులు కూడా బాగా పెట్టుకుని చేసుకుంటే పార్టీ భవిష్యత్తులో బాగుంటది అనేది ఒక సూచన తప్ప వేరే ఉద్దేశం కాదు, వేరే రకమైనటువంటి విధానం కూడా కాదని మీ ద్వారా తెలియజేస్తాం. రైట్. లక్ష్మణరావు గారు ఫైనల్ గా కంక్లూజన్ ఇవ్వండి. సో మొత్తానికి అన్ని పార్టీలు కూడా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆకుల రామకృష్ణ గారు చెప్పినట్టు అవకాశవాదులు కాకుండా పార్టీల కోసం నిజంగా కనిపెట్టుకొని కష్టపడ్డటువంటి వ్యక్తులను గుర్తించి నామినేటెడ్ పదవులు ఇస్తే ఆ పార్టీ మరి గ్రౌండ్ లెవెల్లో పూర్తిగా బలంగా ఉంటుందనేటువంటి అభిప్రాయం వారు వ్యక్తం చేశారు. ఏమంటారు? బ్రహ్మనాయుడు గారు వాస్తవం అనేది, ఎవరైతే పార్టీ కోసం కష్టపడతారో వాళ్ళకి న్యాయం చేయాలి. రేపొద్దున ఆ పార్టీ ముందుకెళ్లాలన్నా బలోపేతం అవ్వాలన్నా కార్యకర్తలు బలం ఉండాలండి. ఈ రోజు కూడా టీడీపీ ఇంత స్ట్రాంగ్ ఉండడానికి కారణం ఏంటంటే నాయకుల వల్ల కాదండి, వాళ్ళ కార్యకర్తల బలం మీద టీడీపీ 40 సంవత్సరాలు రాజకీయం చేసింది. సో నేను ఏమంటే అటువంటి కార్యకర్తల బలాన్ని ఏర్పరచుకోవాలి ఏ పార్టీ అయినా. అలాగే బ్రహ్మనాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ ఇంజనీరింగ్ చేయడంలో, సామాజిక న్యాయం చేయడంలో, అలాగే ఈ రోజున పదవులు ఇవ్వడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టుగా ఏ ప్రభుత్వంలో ఏ నాయకుడు ఇవ్వలేదండి. రోజు మనం చూస్తే మేయర్ పదవులు ఉన్నాయండి, ఎక్కువ మంది బీసీలకు ఇచ్చారు. అలాగే ఈరోజు చూసుకుంటే సీట్లు కూడా ఆ యొక్క సోషల్ ఇంజనీరింగ్ లో ఎక్కడైతే ఏ క్యాస్ట్ ఓట్లు ఎక్కువ ఉన్నాయో ఆ రకంగా ఇచ్చారు. అంటే మేము ఓడిపోవచ్చు, కానీ సామాజిక న్యాయం చేయడంలో, సోషల్ ఇంజనీరింగ్ చేయడంలో, కొత్త రీఫార్మ్స్ తీసుకురావడంలో జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు. రామకృష్ణ గారు రెస్పాండ్ అవ్వండి, సమయం తక్కువ ఉంది, మీరు ఏదో అడగాలనుకున్నారు, రెస్పాండ్ అవ్వండి, అడగండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ నామినేట్ పోస్ట్ లో 52% ఇచ్చేవని చెప్పేసి ఆయన చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు ఆయన మేజర్ పాయింట్. కానీ బాధాకరం ఏంటంటే పదవులు ఇచ్చేసినంత మాత్రాన వారి గౌరవాలు పెరగవండి, పవర్స్ ఇవ్వాలి కదా. ఇప్పుడు ఉత్తరాంధ్ర కొల్లేసినప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు మీకు అన్ని తెలియంది కాదు, కేవలం 9 రాష్ట్రాన్ని వేలేశారు, 9 రాష్ట్రం మొత్తం రాష్ట్రం అంతా వేలేశారు. పైగా ఈ పదవులు ఇచ్చి కుర్చీలు కూడా లేవండి ఎవరికి. కొన్ని ఆఫీసులు నేను అనుభవపూర్వకంగా చూశాను. పాపం వాళ్ళు ఒక లోను కూడా ఎవరికి ఇవ్వలేనటువంటి పదవులు వాళ్ళు చేశారు, ఒక కుర్చీ కూడా లేకుండా చేశారు, వాళ్ళకి ఇచ్చేసి వదిలేశారు, అలంకారప్రాయం చేశారు పదవులన్నీ. రైట్. ఏమంటారు లక్ష్మణరావు గారు? బ్రహ్మనాయుడు గారు, మేము ప్రతి సామాజిక వర్గాన్ని గౌరవించాం, ప్రతి క్యాస్ట్ వాళ్ళని గౌరవించాం. సో మీరు కూడా ఆ రకంగా వేయాలన్నా మీరు ఆ రకంగా గౌరవించండి, ప్రతి క్యాస్ట్ ను కూడా గౌరవించండి. ఎప్పటి నుంచో కాపులు కూడా ఎదురు చూస్తున్నటువంటి ఆ కాపులు కూడా గౌరవాన్ని దక్కించండి. అలాగే అత్యధికంగా ఎస్సీ ఎస్టీకి ప్రాధాన్యత దక్కించండి. మీరు ఇచ్చినటువంటి ఈ నామినేటెడ్ పోస్టుల్లో ఎస్సీ ఎస్టీ అలాగే కాపులకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నా, ఎందుకంటే కాపులు కూడా చాలా ప్రథమైన భూమికి పోషించారు ఎలక్షన్ లో. సో మీరు వాళ్ళకు కూడా మంచి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎస్సీ ఎస్టీ ఓటింగ్ కూడా మీకు కూడా పడింది, ఆ నాయకులకు కూడా మంచి ప్రాధాన్యత ఇవ్వాలి. మీరు కూడా మీ తప్పులు చేసామన్నారు, అది మీకే తెలుసు, మీరు అంటున్నారు అది మాకు తెలియదు, కానీ ఖచ్చితంగా మీరు చేసిన తప్పులు మీరు చేయొద్దు. మీరు మంచి పవర్లు ఇవ్వండి. మీరు వాళ్ళకు కూడా ఇక్కడ ఒక అంశం బాగా గుర్తు పెట్టుకోవాలి లక్ష్మణరావు గారు, జనసేన పార్టీ 21 అసెంబ్లీ స్థానాలు తీసుకుంటే 4 స్థానాలు రిజర్వ్డ్ స్థానాలను పొందింది. సో అది కూడా ఇచ్చింది. బ్రహ్మనాయుడు గారు ఇచ్చింది ఎవరు అన్నట్లా ఇచ్చింది. పవన్ కళ్యాణ్ గారు అతను తీసుకున్న 21 సీట్లు కూడా ఆయన కూడా సామాజిక న్యాయం చేశారు. ఆయన ఇవ్వాల్సిన అన్ని రకాలుగా క్యాస్ట్ ఈక్వేషన్ ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే బ్రాహ్మణ కులానికి ఇప్పటికొచ్చి ఎవరు టికెట్ ఇవ్వలేదండి. లోకం మాధవ్ గారు నెల్లిమేరలో ఆవిడ బ్రాహ్మణ కులస్తురాలు, ఆవిడకి టికెట్ ఇవ్వడం గ్రేటు. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకుని తినడం మంచిదే. రైట్. మొత్తానికి చూస్తే రేగ లక్ష్మణరావు గారు, గెలిచే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు తమ సామాజిక వర్గం వారికి
టికెట్లను కేటాయించారని, ఓడిపోయే పరిస్థితుల్లో మరి మిగతా సామాజిక వర్గాల వారికి టికెట్లు కేటాయించారనేటువంటి ఒక అపవాదును ఆయన అయితే మూటగట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. సో మరి దాంట్లో వాస్తవాలు అవాస్తవాలు ఏంటనేది అందరికి కూడా తెలుసు. ఒకసారి ప్రతి ఒక్కరు కూడా విశ్లేషించుకుంటే అందరికి కూడా అర్థమయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. చూద్దాం. ఏదేమైనప్పటికీ కూడా మీరందరూ కూడా ఆశించినట్టు కష్టపడ్డ వారికే ఏ రాజకీయ పార్టీ అయినా నామినేటెడ్ పదవులు ఇస్తే ఆ పార్టీ కానీ ఆ పార్టీ క్యాడర్ కానీ సజావుగా ముందుకు సాగుతోంది. అంతేకాని అవకాశవాదులకి మధ్యలో వచ్చినటువంటి వ్యక్తులకి నామినేటెడ్ పదవులు కనుక పొరపాటుని ఇస్తే ఆ పార్టీ తాత్కాలికంగా ముందుకు వెళ్ళినప్పటికీ కూడా భవిష్యత్తు అయితే ఆ పార్టీలకు ఉండదనేది గతంలో కూడా అనేక సందర్భాల్లో ప్రూవ్ అయిన పరిస్థితి ఉంది. రైట్, ధన్యవాదాలండి. చర్చలో పాల్గొన్నందుకు ఆకుల రామకృష్ణ గారు, అదేవిధంగా చందు శ్రీనివాస్ గారు, రేగల లక్ష్మణరావు గారు, అందరికీ పేరు పైన ధన్యవాదాలు. మరి ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్.